నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని, టీమిండియాలోని తను తిరిగి స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు అజింక్య రహానే. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఫుల్ ఫామ్లో ఉన్నాడు అతను. తాజాగా రంజీ ట్రోఫీలో ముంబై జట్టును సెమీస్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు తన అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడాడు. అలానే ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ప్రస్తుతం జరుగుతున్న రంజీలో పరుగులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో బ్యాటింగ్ ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నాను. అంతర్జాతీయ క్రికెట్లోకి మళ్లీ వస్తానని ఆశిస్తున్నాను. కానీ అది నా పరిధిలో లేని విషయం. అంతా సెలెక్టర్ పైనే ఉంటుంది. గత WTC ఫైనల్లో నేను బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత తప్పించారు. సెంచరీ కూడా బాధాను. ఏదేమైనా నేషనల్ టీం తరపున ఆడే అవకాశం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్ నన్ను ఆదరించింది. అందుకే దీనికోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉంది. జూన్లో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికి రంజీ సెమీస్ పైనే ఫోకస్ పెట్టా అని రహానే వెల్లడించారు. దేశవాళీ క్రికెట్లో రహానే గత 10 మ్యాచ్ల్లో ఓ సెంచరీ, 3 90+లు, ఒక 80+ స్కోర్ చేశాడు. రంజీలో ముంబై కెప్టెన్గా సెంచరీ బాది తన జట్టుకు సెమీస్కు తీసుకెళ్లాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోనూ అతడికి నిలకడ ఆటగాడిగా పేరుంది. ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యటనలో తాత్కాలిక కెప్టెన్గా జట్టుకు విజయాన్ని కూడా అందించాను అని రహానే చెప్పుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.